తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు కీలకమైన గరుడ వాహన సేవ మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఇక గరుడ సేవకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మిగతా ఎన్ని వాహనాల్లో ప్రతిరోజు స్వామివారి ఊరేగిన గరుడ సేవకున్న ప్రత్యేకత వేరు. ప్రస్తుతం నేను శ్రీవారి ఆలయం ముందే ఉన్నాను. గరుడ సేవ సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని కూడా ఎంతో ప్రత్యేకంగా ఇక్కడ అలంకరణ చేపట్టిన పరిస్థితి కూడా ఉంది. మనం చూస్తున్నాము గరుత్మంతుడిపై తన నిత్య వాహనంపై స్వామివారు విహరిస్తున్న గజేంద్ర మోక్షం అంటారు. అక్కడ ఒక ఏనుగును కాపాడేందుకు గరుత్మంతుని వాహనం పైన విష్ణుమూర్తి గరుడ మనం చూస్తే ఇది గజేంద్ర మోక్షం సంబంధించే ఘట్టంలో ఇది వస్తుంది. దీన్ని శంకు చక్రాలతో కూడి పైన తిరునామంతో చూడ ఎంతో అద్భుతంగా ఇక్కడ అలంకరణ చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇక గరుడ సేవ కోసం తిరుమల మొత్తం లక్షలాది భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే ఉంది. గోవిందనామ స్మరణలతో మాడవీధులన్నీ కూడా మారుమ్రోగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మాడవీధుల్లో భక్త జన సందోహం ఎలా ఉందో కూడా ఒకసారి పరిశీలిద్దాం. ఇక శ్రీవారి ఆలయం ముందు ఒకసారి ఎలా ఉందో కూడా పరిశీలిద్దాం. మాడవీధులు మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం తిరుమలలో కనిపిస్తోంది. మనం చూస్తున్నాం ఉదయం నుంచే భక్తులు ఈ విధంగా గరుడ సేవ క్షణకాలం పాటు చూసినా చాలు అనుకొని విధంగా ఉదయం నుంచే కూడా ఈ విధంగా మాడవీధుల్లో వేచి ఉంటారు. మనం చూస్తున్నాము ఇటు పైన ఎండ విపరీతమైన ఎండ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు స్వయంగా వాళ్ళే పంచెలు కానీ ఇతర వస్త్రాలు తీసుకొచ్చి పైన వాళ్ళే కట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే చాలామంది గొడుగులు తీసుకొచ్చారు. ఒక్కోసారి భారీ వర్షంలో కూడా ఇదే విధంగా భక్తులు ఎదురు చూస్తూ ఉంటారు. మనం చూస్తే ఎండ తీవ్రతను కూడా ఏమాత్రం లెక్క చేయకుండా వేలాదిగా లక్షలాదిగా భక్తులతో ప్రస్తుతం మాడవీధుల గ్యాలరీలన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఒక్క క్షణం స్వామివారి గరుడ వాహన సేవ అది కూడా బ్రహ్మోత్సవ సమయంలో చూస్తే తమ జన్మ ధన్యమైపోతుందని భక్తులంతా కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. ఇలాగా వేలాదిగా లక్షలాదిగా భక్తులు ఉదయం నుంచి కూడా మాడవీధుల్లో గరుడ వాహన సేవ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మాడవీధుల్లో కనిపిస్తూ ఉంది. ఇక తిరు మాడవీధుల్లో ప్రస్తుతం నేను ఉన్నాను. మొత్తం 4 మాడవీధుల్లో కూడా లక్షలాది భక్తులతో నిండిపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. ఇటు మనం చూస్తే మనం చూసినంత పొడవునా కూడా వీళ్ళంతా కూడా భక్తులు మాడవీధుల్లో స్వామివారి గరుడ సేవ కోసం వీళ్ళంతా వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది. వీళ్ళందరికీ కూడా ఎప్పటికప్పుడు టీటీడీ సిబ్బంది కానీ శ్రీవారి సేవకులు కూడా అన్నప్రసాదాలు మంచినీళ్ళు తదితర సౌకర్యాలు కూడా ఉదయం నుంచి కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. మంచినీళ్ళ వాటర్ బాటిల్ కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక మనం చూస్తే దాదాపు 2 లక్షల మంది మాడవీధుల్లో ఈ భక్తులు ఎదురు చూస్తుండగా అంతకు మించిన భక్తులు కూడా మాడవీధుల్లో సరిపోకపోవడంతో బయట స్వామివారిని చూసేందుకు ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరిగ్గా సాయంత్రం దాదాపు 6:30 గంటలకు గరుడ వాహన సేవ ఈసారి కొంచెం ముందుగానే ప్రారంభం అవుతుందని చెప్పి టీటీడీ కూడా ప్రకటించడం కూడా జరిగింది. దాదాపు మిగతా వాహన సేవలు 2 గంటల్లో పూర్తయితే గరుడ వాహన సేవ మాత్రము దాదాపు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ఎక్కువసేపు ఆపి భక్తులకు చూపిస్తూ కూడా ఈ వాహన సేవ ముందుకు వెళ్తుంది. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు పడుతూ కూడా గోవిందనామ స్మరణలతో మాడవీధులన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. మనం చూస్తున్నాము దారి పొడవునా చూసినంత సేపు కూడా ఈ భక్త జన సందోహం కనిపిస్తుంది. దాదాపు ఉదయానికే మొత్తం కూడా మాడవీధులన్నీ ఫుల్ అయిపోవడంతో మిగతా భక్తులంతా బయట భారీ LED స్క్రీన్లను పెట్టి భక్తుల కోసం ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇక సెక్యూరిటీ కూడా దాదాపు 5,000 మంది పోలీసు బలగాలు విజిలెన్స్ సిబ్బంది పహారా మధ్య ఈ యొక్క గరుడ సేవ అత్యంత వైభవంగా టీటీడీ నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం విజువల్లో ఎక్కడ చూసినా కూడా భక్తజన సందోహంతో ప్రస్తుతం మాడవీధుల ఇరుపక్కల ఉన్న గ్యాలరీలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితి. ఇంకా మాడవీధికి సంబంధించి కూడా మాడవీధిలో గరుడ సేవ వాహనం ప్రారంభంగానే ఆకాశంలో గరుత్మంతుడు వస్తాడని చెప్పి కూడా భక్తులు ఎంతో విశ్వాసంగా వాళ్ళు భావిస్తుంటారు. అందుకే ఆ పైన గరుడ పక్షులు తిరుగుతున్న సేపు గోవిందనామ స్మరణలతో కూడా హోరెత్తిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపించు. ఇంకా గరుడ సేవకే ఎందుకింత ప్రత్యేకత అంటే గరుడ సేవ రోజునే స్వామివారు మూల విరాట్టుకు ధరించే అమూల్యమైన ఆభరణాలు గరుడ సేవలో మాత్రమే సాలగ్రామ హారం కానీ
ఇతర హారాలు ధరింపజేస్తారు. దీంతో గరుడ సేవ చూస్తే మూల విరాట్టును చూసినంత పుణ్యం వస్తుందని కూడా భక్తులు భావిస్తారు. గజేంద్ర మోక్షంలో ఏ విధంగా గరుత్మంతుడి పైన స్వామివారు వచ్చి కాపాడుతాడు, అదేవిధంగా తమ కష్టాల నుంచి సమస్యల నుంచి కాపాడుతాడని చెప్పి భక్తులు ఎంతో ప్రగాఢంగా విశ్వసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూస్తున్నాం మొత్తం మాడ వీధుల్లో దారి పొడవునా కూడా ఇదే కోలాహలం కనిపిస్తోంది. మరోవైపు భక్తులు ఒక పక్క స్వామివారి దర్శనానికి ఇటు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు మాడ వీధుల్లో స్వామివారి ఉత్సవ విగ్రహం చూసేందుకు వీళ్ళంతా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఈ కోలాహలం మొత్తం కూడా ఈ మాడ వీధుల్లో కనిపిస్తున్న పరిస్థితి అయితే మనకు ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఈ 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? తిరుపతి నుంచి అండి. తిరుపతి నుంచి వచ్చారు. ఎలా అనిపిస్తుంది? గరుడ సేవలో గతంలో వచ్చారా? లేదండి, ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ఎందుకు గరుడ సేవకు అంత ప్రత్యేకత అంటే ఏం చెప్తారు? అంటే చాలా మంచిగా ఉంటుంది, బాగా చూడడానికి మంచి జరుగుతుంది. ఈరోజు వస్తే దర్శనం మామూలు సేవల కంటే ఈరోజు ఖచ్చితంగా అందరూ ఎక్కడి నుంచి అయినా చాలా మంది వస్తారు. బాగా ఈరోజు చాలా ప్రత్యేకంగా ఉంటుంది అనేసి వస్తారు. మీరు ఎక్కడి నుంచి ఉన్నారు? మేము తిరుపతి నుంచి అండి. ఎట్లా గరుడ సేవ గతంలో కూడా వస్తూ ఉంటారా? చిన్నప్పటి నుంచి అలవాటు అండి. గరుడ సేవ కోసం అంత ఆతృతగా వస్తుంటారు? అదేమో మామూలుగా అందరూ ఫ్యామిలీ మొత్తం మా మదర్ గారి దగ్గర నుంచి గరుడ సేవ అంటే ఖచ్చితంగా అటెండ్ అవుతాము. వైకుంఠ ఏకాదశికి అటెండ్ అవుతాము. తిరుమల అంటే అది రెండు స్పెషల్. ఎప్పుడు వచ్చారు లైన్లోకి? ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు? మేము వచ్చింది 3 అవర్స్ అయిందండి. ఎలా ఉన్నాయండి ఈసారి ఏర్పాట్లు, టీటీడీ ఏర్పాట్లు? చాలా బాగుంది. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? తిరుపతి నుంచే వచ్చాము. ఎందుకని గరుడ సేవకు అంత ప్రత్యేకత ఏముంది? ఎందుకని ఇంత లక్షలాది మంది భక్తులు వస్తుంటారు? వాహనం కూడా కదా, స్వామి వారికి గరుడ వాహనం అంటే అది ఆయన వాహనం కాబట్టి మాకు చిన్నప్పటి నుంచి మా పెద్దవాళ్ళు కూడా అదే అలవాటు చేశారు. ఎంతమంది జనాలు ఉన్నా కూడా మాకు చిన్నప్పటి నుంచి గరుడ వాహనానికి రావడం అలవాటు అయిపోయింది. ఖచ్చితంగా మాకు అది రాకపోతే మాకు ఏదో ఒక ఇదైనగా ఉంటుంది. ఇక్కడ సౌకర్యాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. మీరు మాల కూడా వేసి, నేను డ్రెస్సింగ్ కూడా నేను మాల వేయకపోయినా కానీ స్వామి డ్రెస్సింగ్ కలర్ కంపల్సరీ పాటిస్తాను, వేస్తాను. ఈరోజు గరుడ సేవకి ఈ కలర్ వేస్తాను. ఇట్లా చూస్తా ఉన్నాం. మొత్తం భక్తులు కూడా వాళ్ళ అభిప్రాయాలు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. గరుడ సేవ రోజు ఎంత ఇబ్బంది అయినా కూడా పర్వాలేదు, ఎన్ని గంటలు వేచి ఉన్నా పర్వాలేదు, స్వామివారిని ఒక క్షణకాలం మాత్రం దర్శించుకుంటే అదే తమ భాగ్యం అని చెప్పి కూడా వీళ్ళంతా భక్తులంతా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఉదయం నుంచి వీళ్ళంతా కూడా గరుడ సేవ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. మరోవైపు టీటీడీ ఏర్పాట్లు కూడా చూస్తున్నాము. ఎప్పటికప్పుడు మంచినీళ్ళు, పాలు, మజ్జిగ ఇలాంటివన్నీ కూడా భక్తులకు ఇక్కడ ఉన్న సిబ్బంది, శ్రీవారి సేవకులు వీళ్ళందరూ అందజేస్తున్న పరిస్థితి కూడా మనం మాడ వీధుల్లో మనం చూస్తున్నాము. ఇక గరుడ సేవలో కాదు, ప్రతి సేవలో కూడా స్వామివారికి బ్రహ్మోత్సవం అని పేరు ఎందుకు వచ్చిందంటే, ముందుగా స్వామివారి బ్రహ్మ రథం, ఈ రథం ముందుగా అన్ని వాహనాల కన్నా ముందు వెళ్తూ ఉంటుంది. అందుకనే బ్రహ్మోత్సవాలకు ఆ పేరు ఉంది. ఈ రథంలో పైకి కనిపించకపోయినా అదృశ్య రూపంలో సాక్షాత్తు పరబ్రహ్మ ఉంటారని చెప్తారు. అందుకనే బ్రహ్మోత్సవాలకి పేరు వచ్చిందని కూడా చెప్తారు. ఇది మొత్తం మీద ప్రస్తుతం తిరుమలలో జరుగుతున్న గరుడ సేవ సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి తాజా పరిస్థితి. అలాగే ఇక్కడ టీటీడీ కానీ ఇతర పోలీసు విభాగాలు కూడా సంయుక్తంగా కూడా చేస్తున్న అనేక కార్యక్రమాలు, వాటికి సంబంధించి కూడా ఏర్పాట్ల పరిస్థితి. అలాగే ఈరోజు దాదాపు 4 నుంచి 5 గంటల సేపు ఇక్కడ గరుడ వాహన సేవ కన్నుల పండుగ జరగనుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే యంత్రాంగం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ఇది గరుడ సేవ సందర్భంగా మాడ వీధుల్లో తాజా పరిస్థితి.